గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టార్గెట్ కెరియర్స్. గ్రాడ్యుయేషన్ తర్వాత ఎలాంటి కోర్స్ చేస్తే బాగుంటుంది, బీటెక్ తర్వాత ఎలాంటి కోర్సెస్ ఎంచుకుంటే బాగుంటుంది, ఎంబీఏ మేనేజ్మెంట్ చేయాలి అంటే ఎలా చేయాలి, వీటికి సంబంధించి కూడా ఓవరాల్ డీటెయిల్స్ మనకు అందించడానికి శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ప్రొఫెసర్ అనిల్ రమేష్ గారు, ప్రొఫెసర్ ఎన్సి రాజలక్ష్మి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి క్లారిటీ తీసుకోవచ్చు. హలో అనిల్ రమేష్ గారు, రాజలక్ష్మి గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఎంబీఏ చేయాలి అంటే చాలా డౌట్స్ ఉంటాయి. సో ఎంబీఏ ఎలాంటి రోల్ ప్లే చేస్తుందంటే? కానీ మంచి క్వశ్చన్ అడిగామమ్మా. మేము చదువుకునే టైంలో ఎంబీఏ అనేది ఓన్లీ ఒక బీకామ్ చేసిన వాళ్ళు, అంటే కామర్స్ చేసిన వాళ్ళే ఎక్కువ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు అనమాట. బట్ ఇన్ ద లాస్ట్ 30 years ఇఫ్ యూ సీన్ ఎనీ ఫీల్డ్, వెదర్ ఇట్ ఈస్ క్రికెట్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ పాలిటిక్స్, దేర్ ఆర్ ప్రొఫెషనల్ మేనేజర్స్ నీడెడ్. సో మీరు ఏ ఫీల్డ్లో తీసుకున్నా కూడా ఇప్పుడు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అయిందనమాట. వెన్ యూ కమ్ టు శివశివాని, యూ విల్ ఫైండ్ బీఏ, యూ ఫైండ్ బీకామ్, యూ హ్యావ్ డెంటల్ డాక్టర్స్, యూ హ్యావ్ pharmacy people. So it is now become a course that is a stepping stone for success అనమాట చెప్పుకోవచ్చు అనమాట. ఒక మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే యువర్ కెరియర్ విల్ గో అంటే ఫాస్ట్ ట్రాక్ అనమాట. మనలో ఉన్న నైపుణ్యత, మనలో ఉన్న నాలెడ్జ్ అన్ని మేము బాగా ఎన్హాన్స్ చేసి వాళ్ళ ఎంప్లాయబిలిటీ పెంచుతాం. అదే ఎంప్లాయబిలిటీ అనే గురే కాదు, వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనమాట. టుమారో దే కెన్ సెట్ అప్ బిగ్ ఇండస్ట్రీస్. సో దిస్ ఈస్ ఎ కోర్స్ దట్ ఈస్ వెరీ ఐడియల్లీ సూటెడ్ ఫర్ ఆల్ బ్రాంచెస్ అండ్ యూనిక్లీ ఈ కోర్స్ ఎవరైనా చేయొచ్చు అనమాట. బేసిక్ డిగ్రీ ఉంటే చాలు అనమాట. ఆ విధంగా ఇప్పుడు మేనేజ్మెంట్ కి మంచి డిమాండ్ అనేది వచ్చింది అనమాట. రైట్. అలాగే రాజలక్ష్మి గారు, పీజీడీఎం అండ్ ఎంబీఏ కి డిఫరెన్స్ ఏంటి? బేసిక్ గా అందరూ ఏమనుకుంటారంటే ఎంబీఏ అండ్ పీజీడీఎంఏ సేమ్ అని అనుకుంటారు. సో దాని గురించి. పీజీడీఎం అనేది బిజినెస్ స్కూల్స్ ఆఫర్ చేసే సర్టిఫికేట్. ఇది ఎంబీఏ ఏమో యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఆఫర్ చేసే సర్టిఫికేట్ అనమాట. అంటే బేసిక్ గా 2 years ఫుల్ టైమ్ కోర్సెసే, కానీ నామెన్క్లేచర్ లో డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఏఐసిటి రూల్ ప్రకారం బి స్కూల్స్ అన్నవి పీజీడీఎం సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఇవ్వాలి, అండ్ వెరాజ్ అఫిలియేటెడ్ కాలేజెస్ వచ్చేసి కంపల్సరీగా ఎంబీఏ సర్టిఫికేట్ ఇవ్వాలి. సో బేసిక్ గా దెర్ ఇస్ నో డిఫరెన్స్. బోత్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఓన్లీ. ఓకే. అలాగే మనం డిగ్రీలో డిఫరెంట్ ఉంటాయి, బిఎస్సీ అండ్ బీకామ్ ఉంటుంది. సో డిఫరెంట్ ఉంటుంది. మరి ఎంబీఏలో చూసుకున్నట్లయితే ఎలెక్టివ్స్ ఉంటాయి, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్ ఉంటుంది. సో మరి డిగ్రీ చేసిన వాళ్ళకి సబ్జెక్ట్ ఎలా ఉపయోగపడుతుంది అంటారు ఎంబీఏ చేసిన వాళ్ళకి? అంటే అదే అమ్మా, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ దట్ వి ఆఫర్ ఇన్ శివశివాని ఎక్సెప్ట్ ఏ కోర్స్ కాల్డ్ PGDM bypass, ఫస్ట్ ఇయర్ లో కామన్ కోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ కోర్స్ కాల్డ్ TPS, then we have a course called PGDM marketing, then we have a course called PGDM general. So beauty of MBA course ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో they all will study common subjects. సో 1 year లో 3 trimesters ఉంటాయి. ఆ 3 trimesters అవగాహన అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే బై ద ఎండ్ ఆఫ్ 3rd semester they can pick up their electives అనమాట. సపోజ్ హెచ్ఆర్ లో ఇంట్రెస్ట్ ఉంది, సపోజ్ నాకు మ్యాథ్స్ లో స్ట్రెంత్ లేదనుకోండి, ఐ విల్ పిక్ అప్ హెచ్ఆర్. Suppose madam ki she has got a strength in finance, she will become finance. So that is the beauty of this management course, that it is structured to the needs of the students. So there is no straight jacketing. Ade nuvidey cheyali ani em ledanamata. Not only that, uniquely in Shivashivani we offer 3 specializations. Meeru MBA chesaru, meer 2 specialization chesuntaru. Maybe HR would have been your major and maybe marketing or finance. We offer 3. For example, I can do marketing as major, I can do finance as my minor, I can do digital marketing. So for example, madam can do finance as major, she can do marketing as minor, and she can pick up banking. So దీని వల్ల ఏంటంటే he will be studying whatever he wants and employability would enhance అవుతుంది అన్నమాట. That is the beauty of courses which are designed in Shivashivani Institute of Management. Okay, we have lot of institutes in management, so why only Shivashivani? What is the speciality of Shivashivani Institute of Management? 2 things. మా కాలేజ్ లో వచ్చేసి ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఒకటి, ప్లేస్మెంట్ ఒకటి, అండ్ మేము అడాప్ట్ చేసే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి వేరే కాలేజెస్ తో కంపేర్ చేస్తే. సో అంటే ఇప్పుడు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ టు గెట్ ప్లేస్మెంట్. సార్ చెప్పినట్టు ఇందాక మేమేం చేస్తామంటే వాళ్ళు ఆంటర్ప్రెన్యూర్స్ గా రేపొద్దున వాళ్ళ ఓన్ బిజినెస్ వాళ్ళు పెట్టుకోగలగాలి, అలాంటి ట్రైనింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట. అది కాకుండా మా దగ్గర ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో స్టూడెంట్ ఏంటి 1 year ఇక్కడ మా కాలేజ్ లో చదివిన తర్వాత సెకండ్ ఇయర్ దే కెన్ గో అబ్రాడ్ అండ్ దే కెన్ కంప్లీట్ దేర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో దే హ్యావ్ మల్టిపుల్ చాయిసెస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్. సో ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ శివశివానిలో చదివితే దే విల్ హ్యావ్ ఎ డెఫినెట్లీ అ వెరీ బ్రైట్ కెరియర్. యాడింగ్ ఆన్ టు వాట్ మేడం సెడ్, మీరు శివశివానిలో ఎందుకని అడుగుతున్నారు కదా,
Shiva Shivani as a group was set up in 1962. ఓకే So it's a very long, very old institute anamata. Shiva Shivani Institute of Management itself was set up in 1992. It was the first private AICT affiliated B school in the entire state ante appadi Andhra Pradesh, now Telangana anamata. Not only that, over 5,000 students have passed out amma. So our alumni strength is very strong. And madam annata faculty strength is also very strong. 30 faculty members we have got, 16 of them are PhD. And one more unique thing about Shiva Shivani Institute of Management లో ఉన్న ఫ్యాకల్టీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వర్క్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ 10 years. Then I have 22 years of academic experience. So when I go to the class, I not only bring the academic knowledge, I also bring the industry knowledge. So that is very, very unique, and we are also having very good strength in placements. For example, we are just in the month of July, Deloitte is coming. అంటే వేరే కాలేజెస్ కన్ను విప్పే ముందే మా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్రెడీ డెలాయిట్ లో ఇంటర్న్షిప్ చేసేసారు, అండ్ దేర్ అప్ ఫర్ ప్లేస్మెంట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. వీఆర్ గ్యారంటీడ్ దట్ 20 to 25 స్టూడెంట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ డెలాయిట్. సో దట్స్ ద స్పీడ్ at which Shivashivani works. We are very dynamic, we are very market oriented, we have an entrepreneurship cell also. So we do a lot of activities, all focused towards enhancing the capabilities, employability and the future of the student. Not immediate, for the future also. ఓకే సో అలాగే 19th లో ఎస్టాబ్లిష్ అయిందని అన్నారు. సో లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ 1992. ఓకే 1992. సో లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ మే బి పాస్డ్ అవుట్ ఫ్రమ్ యువర్ ఇన్స్టిట్యూట్. సో వాళ్ళతో టచ్ లో ఉండడం కానీ, సో డిఫరెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కూడా వాళ్ళు ప్లేస్ అయి ఉంటారు. సో వాళ్ళతో కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది? Just for a reference, Amma, we have, in fact, I have listed out 12 students who are in very good position. We have R. Murali, he is the director of Celcon. So a very popular cell phone company. We have Santosh, who is the director of Happy Mobiles. Then we have Bhavani Imran, who is the director of Microsoft for one of the verticals. Then we have G. Murali Krishna, CEO of GV Mall, Khammam. Alane kaakunda we have Ratnashekar, National Film Award winner anamata. బంగారు తల్లిలో యాక్ట్ చేసిన మా స్టూడెంట్. అలానే వీ హ్యావ్ ఎస్ ప్రవీణ్ కుమార్, డెప్యూటీ డైరెక్టర్ ఎట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ. సో వీ హ్యావ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ అట్ క్లస్టర్ హెడ్స్ ఇన్ హెచ్డిఎఫ్సి, వీ హ్యావ్ క్లస్టర్ హెడ్ సిట్టింగ్ ఇన్ హెచ్ఎస్బిసి. సో వీళ్ళందరూ ఏంటంటే దే హ్యావ్ ఎ వెరీ క్లోజ్ కనెక్ట్ బ్యాక్ టు ద ఇన్స్టిట్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ మాకు నెక్స్ట్ ఈ మంత్ 3rd, 4th week లో మాకు ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. So when we have the induction program, the chief guest and the guest of honor are our own students. దానివల్ల మాకు ఒక ట్విన్ బెనిఫిట్ ఉంటుంది. We are finding very good personalities on the stage, and students కూడా sitting on the other side of the ఇది podium, మీలాంటి పిల్లలు, they get inspiration అనమాట. I want to become R. Murali, I want to become Santosh, I want to become director of Celcon, I want to become a director of Happy Mobiles. Not only that, they come and give guest lectures. They are also involved in our academic advisory board. They are also involved in our board of studies. So mentoring కూడా చేస్తారనమాట. Some of them voluntarily ask for mentorship, our students పంపిస్తాం అనమాట. We have a very strong alumni connect, and which is 5,000 students plus. So they are our backbone. They help us a lot. అంటే because they have been students themselves, they are able to advise their juniors much better. And there is a connect. And we have students right from 1992 to last year pass out anamata. So there is a very beautiful understanding between the faculty, alumni, management, all stakeholders, including the students. Communication also plays a major role in MBA. Yes. So soft skill development ki students ki ఎలా సపోర్ట్ చేస్తుంటారు? అంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే సాఫ్ట్ స్కిల్ కాకుండా లైఫ్ స్కిల్ కూడా డెవలప్ చేయాలి అని. సో మా దగ్గర మేము పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. అది కాకుండా మాకు కొన్ని ఇన్స్టిట్యూట్స్తో టైఅప్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ ఇన్స్టిట్యూట్తో టైఅప్ ఉంది. వాళ్ళు ఏంటంటే స్టూడెంట్ సెకండ్ ఇయర్కి రాగానే వాళ్ళకి స్పెషల్ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ యాప్టిట్యూడ్లో మీకు సాఫ్ట్ స్కిల్ అన్నీ వచ్చేస్తాయి, గ్రూప్ డిస్కషన్ అన్ని ట్రైనింగ్ ఇస్తారనమాట. సో అలా కాకుండా కూడా మా కాలేజ్లో ఉన్న కమ్యూనికేషన్ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా వాళ్ళకి రెగ్యులర్గా యాజ్ ఎ షెడ్యూల్ అనమాట, రెగ్యులర్ షెడ్యూల్, దే విల్ ఆల్సో ట్రైన్ దెమ్ ఆన్ సాఫ్ట్ స్కిల్. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మా దగ్గర ఒక యూనిక్ ఒక ఇది ఉంది, కాన్సెప్ట్ ఉంది, బుక్ రివ్యూ సెషన్ అంటాం మేము. సో స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు రివ్యూ అ బుక్ అండ్ దే విల్ హ్యావ్ టు కంప్రహెండ్ అండ్ ప్రెజెంట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎంటైర్ క్లాస్. సో అలాంటప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకి ఒక స్టేజ్ ఫియర్ అనేది పోతుంది, and over a period of time they will be able to develop the soft skills also. And so that advantage every student, in fact మీరు వాళ్ళని అడిగితే టర్మ్ 1 లో ఎంటర్ అయినప్పటి నుంచి
last term, 6th term lo, when they will leave the campus, if you ask them what is the transformation, they'll be able to say that because of this BRS presentations, there is a lot of transformation in their personality antaru. Okay. So ఆ అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. అంటే యూజువల్లీ స్టేజ్ ఫియర్ అని ఉంటుంది కదమ్మా. Yeah. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ అఫిలియేటెడ్ కాలేజెస్ టు బీ స్కూల్ ఏంటంటే అఫిలియేట్ కాలేజెస్ లో ఎక్కువ టీచింగ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ స్టూడెంట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ సో మచ్ ఎస్ వాట్ యు ఆర్ టీచింగ్, ఇట్ ఈస్ హౌ మచ్ ద స్టూడెంట్ ఈస్ అబ్జర్వింగ్. ఎండ్ ఆఫ్ ద డే అవర్ స్టూడెంట్స్ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్. ఇప్పుడు నేను చదివి ఇచ్చిన లిస్ట్ లో దే ఆర్ ఆల్ బ్రాండ్ అంబాసిడర్స్. సో ఇక్కడ ఏంటంటే ఎంఫసిస్ ఇస్ ఆన్ ద స్టూడెంట్ టు స్టడీ మోర్ అండ్ లెర్న్ అండ్ ప్రాక్టికలీ యూజ్ ఇట్ అనమాట. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు స్టేజ్ మీద ఎక్కండి, మీకు భయం ఉందని చెప్పినట్టు భయం ఉంటుంది. సో శివశివానిలో ఏమవుతుందంటే మేడం అన్నట్టు ARS ఉంటుంది, BRS బుక్ రివ్యూ సెషన్, వీ హ్యావ్ కంపెనీ ఫ్యాక్స్ ప్రెజెంటేషన్, వీ హ్యావ్ ఆర్టికల్ రివ్యూ సెషన్స్. అంటే వాడు ఒక 6 సెమిస్టర్స్ ఉంటాయి. యూజువల్లీ ఇన్ అఫిలియేటెడ్ కాలేజ్ దే హ్యావ్ ఓన్లీ 4 సెమిస్టర్, వీ హ్యావ్ 6 సెమిస్టర్స్. ఇట్స్ టైట్లీ ప్యాక్డ్. సో ప్రెజెంటేషన్స్ ఉంటాయి, తర్వాత వైవాస్ ఉంటాయి, ఎండ్ టర్మ్ వైవాస్ ఉంటాయి. సో బై ద టైమ్ ఈస్ కమింగ్ 6th సెమిస్టర్ ఈజ్ రాటు తేలిపోయింటాడు అనమాట. వాడి ఇంటర్వ్యూలు ఎదుర్కోవడంత స్టేజ్ ఫియర్ అయితే ఉండదు. And that is the first thing. మీరు అన్నట్టు కమ్యూనికేషన్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఈస్ వాచ్డ్. అండ్ మోర్ ఆర్ లెస్ మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ప్రెజెంటేషన్స్, తర్వాత ఈ ఎక్సెల్స్ చేయడము, మైక్రోసాఫ్ట్ ప్రెజెంటేషన్స్, పవర్ పాయింట్స్ చేయడం వరకు బాగుంటుంది అనమాట. అండ్ దట్ ఈస్ ఇమీడియట్ నీడ్ వెన్ దే గో ఇన్ టు ద ఇండస్ట్రీ. ఆల్ దోస్ స్కిల్స్ ఆటోమేటికలీ దే గెట్. ఓకే, అలాగే శివశివాని ఇన్స్టిట్యూట్ కి ఎలాంటి అవార్డ్స్ అండ్ గుర్తింపు లభించింది? గుడ్ అమ్మా, మంచి క్వశ్చన్ అడిగావు. శివశివాని ఇన్స్టిట్యూట్ హెస్ గాట్ వెరీ గుడ్ ర్యాంకింగ్స్ త్రూ అవుట్. సో ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ CSR మన కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ హ్యాస్ రికగ్నైజ్డ్ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ యాజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. మాకు అవార్డు ఇచ్చింది. తర్వాత CSR GHRDC అని బీ స్కూల్ సర్వే ఉంటుంది, దాంట్లో వీ గాట్ వెరీ గుడ్ ర్యాంకింగ్స్. ఫస్ట్ అమాంగ్ ప్రైవేట్ బీ స్కూల్స్ ఆఫ్ తెలంగాణ, 17th అమాంగ్ టాప్ బీ స్కూల్స్ ఆఫ్ సూపర్ ఎక్సలెన్స్, అండ్ 35th అమాంగ్ ప్రైవేట్ బీ స్కూల్స్ ఇన్ ఇండియా. అండ్ అలానే మన వీక్ సర్వేలో కూడా ఆఫ్ 2018లో 20th అమాంగ్ టాప్ ప్రైవేట్ బీ స్కూల్స్ ఇన్ సౌత్ ఇండియా. అదే కాకుండా దిస్ ఇన్స్టిట్యూట్ హెస్ బీన్ సెటప్ బై మా మేడం ఆర్తి సంపతి. ఆమెకు రీసెంట్ గా ద ప్రెసిడెంట్ ఆఫ్ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ హెస్ బీన్ అవార్డెడ్ వరల్డ్స్ గ్రేటెస్ట్ లీడర్స్ 2018-19 by United Research Service, chosen by Consumers and Industry of Asia and Dubai. So that's a very prestigious award annamata. So this award was given in Dubai. Alane ma Sailesh garu unnaru, he is our vice president. So ayanaki entante has been awarded as ante ఆయన తీసుకున్నారు award. The award entante Shivashivani Institute of Management has been awarded as world's greatest brand 2018-19 by the same institute again, United Research Service, chosen by Consumer and Industry of Asia and Dubai. Sailesh sir ki recent ఒక honorary doctorate కూడా వచ్చింది by Lincoln University, Malaysia. So it shows that this group is very focused on education only. ఈ గ్రూప్ కి వేరే రియల్ ఎస్టేట్ లు గానీ వేరే ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేవు. We have a school, we have intermediate, we have a degree, we have a PG. Now we give even up to PhD also. KG to PG including PhD. Okay, education వటవృక్షం అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే ఓకే, అలాగే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ సో ప్లేస్మెంట్స్ త్రూ కూడా ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఆఫ్టర్ 2 or 3 years గ్యాప్ MBA చేయాలి అనుకుంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటారు? సో MBA చేస్తే ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయంటారు? మా దగ్గర వచ్చే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, ఫ్రెషర్స్ కూడా ఉంటారు. ఓకే, ఎక్స్పీరియన్స్డ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ప్రాక్టికల్ గా నేర్చుకుని ఉంటారు కాబట్టి క్లాస్ లో చెప్పే థియరీస్ అన్ని వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు గ్రాస్ప్ చేయగలుగుతారు, వాళ్ళకి అర్థమవుతుంది. అది ఒక అడ్వాంటేజ్. అయితే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు వీళ్ళతో కలిసి కూర్చున్నప్పుడు అందరూ కలిసి నేర్చుకుంటారు అనమాట. సో జనరల్ గా ఒక డౌట్ ఉంటుంది, MBA చేయాలి అంటే MBA ఆర్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ చేయాలి అంటే ఎక్స్పీరియన్స్డ్ ఉండాలా లేకపోతే ఫ్రెషర్స్ అయినా పర్లేదా అని. సో బోత్ వేస్ అడ్వాంటేజ్ గానే ఉంటుంది. అది అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే అదొక రకమైన అడ్వాంటేజ్ ఉంటుంది, లేదు ఫ్రెషర్స్ అంటే ప్రాబబ్లీ యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ ది క్లాస్ అండ్ యూ విల్ గో అండ్ అప్లై ఇన్ ద మార్కెట్. సో ఇప్పటివరకు ఇన్స్టిట్యూట్ లో ఎలాంటి ఇంటర్న్షిప్ సౌకర్యాలు ఉన్నాయంటారు? ఎట్లాంటి ఇంటర్న్షిప్స్ అమ్మా? ఇప్పుడు ఇంటర్న్షిప్స్ అంటూ వస్తే వాట్ హ్యాపెన్స్ ఇస్ మేజర్ కంపెనీస్ కమ్ టు ద ఇన్స్టిట్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ Deloitte, you have HDFC, you have Madam Annaptu Time Institute, all the major companies do come. So we can have Hindustan Unilever వచ్చిndi, then we had Time, Byju's, Dukes,
then we have Godrej, TTK, Aditya Birla Retail, all the major companies come. And inkoka beautiful thing at Shivashivan Indian, all are paid internships. Okay. And more than 20 to 30% of these internships translate into job offers. Okay. So everybody is serious. Not only Shivashivani, the company, the students also. For example, typically I'll take the example of Deloitte. Deloitte usually 15 to 20 people తీసుకుంటారు for internship. Okay. Out of those 15-20 people, 15 తీసుకుంటే 12, 20 తీసుకుంటే 18, end up with final placement offers అన్నమాట. Okay. So that's the level of seriousness with which we handle internship. It is not simply 2 months వాళ్ళని ఎక్కడో పంపించేసాం. They are regularly tracked also. We have a system which is automated system called COMO. So everyday reports file చేయాలి, weekly reports file చేయాలి, దానికి మార్క్స్ ఉంటాయి, and they are heavily monitored also. Okay. All this is leading to betterments of internship pre-POs and also final placements. For example, this year our highest placement has been 11 lakhs. Okay. And the average is sitting at 4.65 lakhs. Okay. So we are doing very well. So we are able to place, all the students are asking placements. I want to be clear about this. For example, we had 207, let's say 60 students. All 260 students don't go for placements. So 10 people ఏమంటారని మేము foreign countries కి వెళ్తాము, we want to do further studies. 10 people వదిలేస్తే other 250 people, whoever is asking for placements, we are able to provide a job. Okay. అండ్ ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ మాకు మారిషియస్ లో కూడా ఇంటర్న్షిప్ వచ్చింది. గ్లోబల్ ఇంటర్న్షిప్ అంటే Okay. 3 స్టూడెంట్స్ వాళ్ళు మారిషియస్ లో ఇంటర్న్షిప్ చేసుకొని జస్ట్ దే హావ్ రిటర్న్ ఎస్టర్డే ఓన్లీ. అండ్ ఎర్లియర్ బ్యాచ్ లో కూడా బహ్రెయిన్ లో ఇంటర్న్షిప్ చేశారనమాట. సో ఆన్ అండ్ ఆఫ్ మాకు గ్లోబల్ ఇంటర్న్షిప్ కూడా వస్తూ ఉంటుంది కాలేజ్ లో. ఓకే. సో ఆల్ స్టూడెంట్స్ ఆర్ నాట్ క్లెవర్. సో అలాంటి స్టూడెంట్స్ కి ఎలా సపోర్ట్ ఇస్తారు శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంటే వీకర్ మేనేజ్మెంట్? స్టూడెంట్స్, స్లో లెర్నర్స్ అంటారు, Yeah. వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం మేము. అంటే అన్లైక్ ఇన్ ద యూనివర్సిటీ సిస్టమ్ వేర్ ఇస్ ఓన్లీ వన్ ఫైనల్ ఎగ్జామ్, వీ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ కంటిన్యూయల్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్. Okay. సో ఒక ట్రైమెస్టర్ లో వాళ్ళు కంటిన్యూస్ టెస్ట్లు పెడుతుంటాం. సో స్లో లెర్నర్స్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ రెమిడియల్ యాక్షన్స్ ఆర్ టేకెన్. Okay. అండ్ నాట్ ఓన్లీ దట్, యూనిక్లీ వీ హ్యావ్ ఫ్యాకల్టీ మెంటర్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 9 ఫ్యాకల్టీ స్టూడెంట్ మెంటీస్ ఉంటారు. వాళ్ళతో కంటిన్యూస్లీ విల్ కీప్ ఆన్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. సో ఆ విధంగా కూడా స్లో లెర్నర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మేడం సబ్జెక్ట్ లో నా స్టూడెంట్ వీక్ ఉన్నాడు అనుకోండి, ఐ కెన్ గో అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ సే మేడం క్యాన్ దట్ స్టూడెంట్ కమ్ at maybe 4 to 5 o'clock. So Okay. weak students are identified, mentored and brought back to the mainstream. ఓకే. శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో స్పెషల్ గా ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి కోర్సెస్ స్టూడెంట్స్ కి అప్లై అవుతుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ we have 4 courses. Our popular course is called TPS, ట్రిపుల్ స్పెషలైజేషన్ అంటాం దాన్ని. సో దాంట్లో వీ హ్యావ్ 120 స్టూడెంట్స్ అమ్మ. దట్ ఈస్ ద ఇంటేక్ దట్ ఈస్ అప్రూవ్డ్ బై ACT. సో ఇది మీకు ఇంతకుముందు చెప్పినట్టు ద స్టూడెంట్ కెన్ టేక్ అప్ టు 3 స్పెషలైజేషన్స్ అన్నమాట. దెన్ వీ హ్యావ్ ఏ కోర్స్ కాల్డ్ PGDM మార్కెటింగ్. ఈ PGDM మార్కెటింగ్ కి ఏంటంటే కంపల్సరీగా దే హ్యావ్ టు టేక్ మార్కెటింగ్ యాజ్ అ మేజర్. Minor and sectoral they can change. Okay. Then we have a new thing that we added last year called PGDM General, where we are focusing on some of the upcoming subjects like analytics and all. So that is another. And we have a specialized course called PGDM bypass. Okay. Banking, insurance, finance and allied services. ఇదేంటంటే బీకామ్ లో మంచి స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు, CA, ICWA, ACS, who have lot of strength in finance and you want to make a career only in finance అన్నమాట. ఓకే. ఫినాన్స్, అలైడ్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వాళ్ళకి చాలా పాపులర్ ఉంటుంది అన్నమాట. Okay. సో ఫస్ట్ TPS లో 120 సీట్స్ ఉన్నాయి. అలానే మార్కెటింగ్ లో 60, PGDM జనరల్ లో 60, అట్లానే బైపాస్ లో 60. ఆ టోటల్ ఇంటేక్ ఇస్ 300 per year. ఓకే. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ ప్రెషర్ ఎలా ఉంటుందో, లైక్ స్టూడెంట్స్ వర్క్ పరంగా ఎలా ఉంటుందో, సో ఫ్యాకల్టీ కూడా అంతే పరంగా ఉంటుంది. సో ఫ్యాకల్టీ అంత సపోర్ట్ చేస్తేనే స్టూడెంట్స్ అలా ప్లేస్మెంట్స్ లో ప్లేస్ అవుతూ ఉంటారు. సో ఫ్యాకల్టీ బ్యాక్ బోన్ లా కనిపిస్తోంది మీ ఇన్స్టిట్యూట్ లో. సో ఫ్యాకల్టీ గురించి. Faculty, we have 30 faculty members, out of which 16 are PhDs. Okay. And all the other 14, ante it is almost become mandatory that if you want to be in a B school, you should be a PhD anamata. So Okay. all of them are driven towards place onto PhD. Not only that, they do a lot of research. And usually in mana affiliated college kelte they only do teaching. Ikkada ala kaakunda they do a lot of research, we do consultancy, then we write paper writing. So lot of stress అయితే ఉంటుంది, but that's the fun part. So there is a lot of stress from the student side, stress on the faculty side, but at the end of the day it is all for the student benefit. So whenever we do research or consultancy, all those research and consultancy findings I bring it back to the classroom. Okay. ఆ విధంగా స్టూడెంట్ లెర్నింగ్ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే.
సో అలాగే ఇంటర్న్షిప్స్ పరంగా కానీ లైక్ లైవ్ ప్రాజెక్ట్స్ గురించి కానీ ప్లేస్మెంట్స్ గురించి కానీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్తున్నట్టుగా ప్రొఫెసర్ గారు సో మోస్ట్లీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్లేసింగ్ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఆల్సో ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్. సో ఇంటర్న్షిప్స్ అలాగే లైవ్ ప్రాజెక్ట్స్ గురించి సెమినార్స్ అవన్నీ అవ్వడానికి సో స్టూడెంట్స్ కి ఎలా సపోర్ట్ చేస్తారు? లైవ్ ప్రాజెక్ట్స్ కూడా అంటే మా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వస్తుంది. అది కాకుండా ఇప్పుడు సార్ ఉన్నారు అనిల్ రమేష్ గారు, బాగా ఎక్స్పీరియన్స్డ్. సో సార్ సోర్సెస్ ద్వారా సార్కి తెలిసిన వాళ్ళ ద్వారా కూడా లైవ్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట. సార్ ఇందాక చెప్పినట్టు ఈవెన్ ఈ లైవ్ ప్రాజెక్ట్స్ కూడా పెయిడ్ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా మా స్టూడెంట్స్ డ్యూక్స్లో లైవ్ ప్రాజెక్ట్ చేశారు, అలాగే ఆదిత్య బిర్లా రీటైల్లో కూడా లైవ్ ప్రాజెక్ట్ చేశారు. సో లైవ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళు ట్రైమిస్టర్ నడిచేటప్పుడే వాళ్ళు లైవ్ ప్రాజెక్ట్లో ఉంటారు. బట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు సాటర్డే సండేస్ అలా వెళ్ళి అవి కంప్లీట్ చేసుకుంటారు. సో అది ఒక డ్యూరేషన్ ఉంటుంది, మేబీ 1 week 10 days అలా ఉంటుందన్నమాట. సో ఆ లైవ్ ప్రాజెక్ట్స్లో కూడా వాళ్ళకి చాలా లెర్నింగ్ ఉంటుంది అండ్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు కాలేజ్ అండ్ గివ్ అస్ ద డీటెయిల్ రిపోర్ట్ యాజ్ టు వాట్ దే హ్యావ్ డన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దేర్ లైవ్ ప్రాజెక్ట్. ఓకే. సో అంటే మా దగ్గర ఎలా ఉంటుందంటే ఇట్స్ నాట్ ఓన్లీ ది ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్స్ రెస్పాన్సిబిలిటీ, బట్ ఈచ్ ఫ్యాకల్టీ వీ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ టు గ్రూమ్ ద స్టూడెంట్. సో అందుకని ఎవరికి ఏ సోర్స్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ బ్యాక్ టు ద స్టూడెంట్. అంటే ఏంటంటే అమ్మా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ హెస్ చేంజ్డ్. మోడర్న్ స్టూడెంట్ మీరు తీసుకుంటే అటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది. 7 minutes అని కొంతమంది అంటారు, 3 minutes అని కొంతమంది అంటారు. We have structured the way we teach also with lot of activities, simulations, games. For example, part of our induction program, we take them out for outbound training. Okay. Outbound training ante we take all the students outside the classroom. We take them to a resort. Okay. They do mountain climbing, they do rock climbing, they do river crossing. We put them under lot of stressful situations. And we put them under these stressful situations in a group. ఆ గ్రూప్ నుంచి మంచి లెర్నింగ్ వస్తుంది అనమాట. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ యూనిక్ విత్ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. వీ డు అవుట్బౌండ్ ట్రైనింగ్. ఈ అవుట్బౌండ్ ట్రైనింగ్ సారీ సార్, అవుట్బౌండ్ ట్రైనింగ్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు జాయిన్ అయిన కొత్తల్లో ఎవరికి తెలియదు అక్కడ. సో వాళ్ళని తీసుకెళ్లి మేము గ్రూప్స్ కింద డివైడ్ చేసేసరికి ఐస్ బ్రేకింగ్ అనేది పర్ఫెక్ట్ గా అవుతుంది అనమాట. సో దిస్ విల్ హెల్ప్ దెమ్ ఎ లాట్. వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ వాళ్ళు తెలుసుకోగలుగుతారు, మెంటల్ అబిలిటీ తెలుస్తుంది, అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలన్నది కూడా దే విల్ స్టార్ట్ లెర్నింగ్ ఫ్రమ్ దేర్. సింపుల్ అమ్మా, ఒక పెద్ద రాక్ చూపిస్తాం, అమ్మాయిలు అబ్బాయిల రాక్ చూసి భయపడతారు. అంటే రాక్ అంటే ఫియర్ ఆఫ్ సక్సెస్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా అనండి. ఫియర్ ఆఫ్ సక్సెస్ అనండి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఐవ్ సీన్ గర్ల్స్ who weigh up to 70-80 kgs who say we have never even climbed stairs, climb a rock. And this sheer rock of 150 feet, the amount of exhilaration, the amount of happiness that overcoming on a fear, that itself is a huge factor anamata. We make them trek up a mountain, we make them cross a river. So all these madam annattu allona inhibitions, group dynamics, all this will come out. We do video case studies, we do web seminars, we have foreign faculty talking through web anamata. So all these latest technologies we bring into system. For example, there is a budget, it is telecast live into the classroom. Okay. And experts will be there commenting. Faculty untaru, bite nunchi experts vastaru. Learning is fun. We give them laptops and moot courses untayi. Online ante we have resources which they can either use in the classroom, in the library or at home. Okay. Almost everything is given. Business suit is given. And unique about Shivashivani is we take a fee and we don't charge anything extra. Even bus facility, whether they come from LB Nagar, Miyapur, wherever, it is free. We are very very student friendly. Okay. So చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో కొంపల్లిలో లొకేట్ అయి ఉంది. సో మరి హాస్టల్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఎక్విప్మెంట్ ఎలా ఉంటుందంటారు శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్? మాకు బాయ్స్ హాస్టల్ సెపరేట్ గా ఉంది, గర్ల్స్ హాస్టల్ సెపరేట్ గా ఉంది, క్యాంపస్ లోనే ఉంది. అండ్ మా మేనేజ్మెంట్ కూడా క్యాంపస్ లోనే ఉంటారు కాబట్టి పర్ఫెక్ట్ సెక్యూరిటీ, అసలు అందులో డౌటే లేదు. అండ్ ఫెసిలిటీస్ అన్ని బాగుంటాయి మా దగ్గర. అంటే క్లాస్ రూమ్ ఫెసిలిటీస్, క్లాస్ రూమ్ లెర్నింగ్ అనండి, లేకపోతే హాస్టల్లో కూడా వాళ్ళకి 24/7 వైఫై ఉంటుంది. సో ఎందుకంటే అసైన్మెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి దే విల్ హ్యావ్ టు హ్యావ్ దట్ 24/7 వైఫై. అండ్ క్యాంటీన్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి మా దగ్గర. సో లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్. సో ఆ స్టూడెంట్స్ తో టచ్ లో ఉండి, సో అక్కడ ప్లేస్ అయిన స్టూడెంట్స్ ఇప్పుడు ప్రెసెంట్ చదువుతున్న స్టూడెంట్స్ కి ఏమైనా ప్లేస్మెంట్స్ త్రూ తీసుకురావడం కానీ జరుగుతుంటుంది. అంటే యూజువల్లీ సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ స్నేహ అని అలుమనై మీట్ పెడతాం. అండ్ ఇంకోటి ఏంటంటే బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ కీప్ కమింగ్ బ్యాక్. సో వాట్ ద ఫ్యాకల్టీ డస్, ఇన్ ఈవెన్ నా నెక్స్ట్ క్లాస్ ఉందనుకోండి, ఐ టేక్ ద స్టూడెంట్
and tell them that just 2 years before he was sitting on the other side. ఓకే వాడు అదే ఎక్స్పీరియన్స్ ఇస్తాడు అనమాట. అండ్ వాడు తప్పులు ఏం చేశాడో వాడు జూనియర్స్ చెప్తాడు అనమాట. యూ కాన్సన్ట్రేట్ మోర్, డూ మోర్ కేస్ స్టడీస్, ask more questions, and I personally feel that 10% of students always come back, amma. Even for example, yesterday ma entrepreneurship professor Muralidhar Prasad garu cheptunna oka student vachadata, he bought some samples, he wants more advice, andarki samples chupichadanta. So there's a lively connect, and we also in touch with them through our alumni website undi, we have Facebooks, we have Twitters, we have, so we keep connecting, and most of faculty are always connected. So it's a big, like our management says, the Shivashivani family, ఓకే the family members forever anamata. ఇందాక సార్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అన్నారు కదా, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఒక ఆబ్జెక్టివ్నే అది. అంటే Okay. స్టూడెంట్ పాస్ అవుట్ అయిన తర్వాత 3 years తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అనమాట. ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, కరికులంలో ఏమైనా ఇంకా చేంజెస్ తీసుకురావాలా, సిలబస్లో కంపోనెంట్స్లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలా. సో ఇవన్నీ ఎలా అంటే మళ్ళీ మేము స్టూడెంట్స్ దగ్గర నుంచే తీసుకుంటాము. సో దట్ ఈస్ ద వెరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. ఓకే సో ఫైనల్లీ మీ వర్డ్స్ తో తెలిసింది ఏంటంటే ఆల్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ బ్రైటర్ ఇన్ దర్ ఫ్యూచర్ అని అయితే అర్థమైపోయింది. సో అలాగే టీచింగ్ ఎలా ఉంటుందంటారు ఓవరాల్ గా శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఎలా టీచ్ చేస్తూ ఉంటారు? సో సబ్జెక్ట్స్ పరంగా కానీ స్పెషల్ క్లాసెస్ యూజువల్ ఏంటంటే ఒకసారి లెట్స్ సే ఈ మండే నుంచి మాకు కోర్స్ స్టార్ట్ అవుతుంది. కోర్స్ స్టార్ట్ అయిన రోజే కోర్స్ వేర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే అంటే ఏ సెషన్ లో ఏం చెప్తాము, ఎక్కడి నుంచి ఎక్కడో చదువుకోవాలి, టెస్ట్లు ఎక్కడ ఉంటాయి, కేస్ స్టడీస్ ఎక్కడ ఉంటాయి, ఎవాల్యుయేషన్స్ ఎక్కడ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అనమాట. ద స్టూడెంట్ కెనాట్ కంప్లైన్ సేయింగ్ దట్ ఐ డోంట్ నో వెన్ విల్ ద టెస్ట్ బి కండక్టెడ్, వాట్ టైప్ ఆఫ్ టెస్ట్ ఇట్ విల్ బి, ఎక్కడి నుంచి ఎక్కడో చదువుకోవాలి, కేస్ స్టడీ ఎక్కడ ఉంటుంది, కేస్ స్టడీ ముందు వెళ్ళిపోతుంది. ఓకే అండ్ యూజువలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇన్ అవర్ టైప్ ఆఫ్ టీచింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంటరాక్టివ్. ఓకే So I would say that 40% of the time the faculty, 60% of the time the student has to interact. ఓకే So that makes the class very interesting. There will be a lot of, because students come from BA, BSc, BCom, BTech, pharmacy, there's a lot of lively interaction Okay. through which also they learn. ఓకే So most of the classrooms are very enjoyable. We put a lot of videos, lot of discussions. Because the entire college is Wi-Fi, we Okay. connect them to different websites. There's a lot of fun in learning. Of course there's stress also, because Okay. trimester kada, before the mid exams, so final exams, but students cope up, and a real management student is one who can manage his time. Okay. If he's good in time management, he will succeed. Because what happens is first 2 semesters వెళ్ళిపోతాయి, థర్డ్ సెమిస్టర్ అవగానే ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రాజెక్ట్ రాగానే ప్లేస్మెంట్ ప్రెషర్. ఓకే That's how it is, but students adjust. Students are adaptable and they adjust. ఓకే సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ చాలా మంది స్టూడెంట్స్ కూడా ఒక క్వశ్చన్ అయితే ఎరైజ్ అవుతూ ఉంటుంది, లైక్ ఎంబీఏ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి టెస్టెస్ ఉంటాయని చెప్పి చాలా మంది డౌట్స్ కూడా ఈ షో ద్వారా క్లారిటీ అయిపోయింది, ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది. సో మీ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి అని అంటే సో మీరేం చెప్తారు స్టూడెంట్స్ కి కానీ పేరెంట్స్ కి కానీ? మా ఇన్స్టిట్యూట్ లో మేము ఆల్ ఇండియా టెస్ట్ ఉన్నాయి, క్యాట్, మ్యాట్, జాట్, ఆత్మ, సిమాట్ ఉంది. సో ఈ టెస్ట్ ద్వారా మేము తీసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు లేటెస్ట్ గా చెప్పాలంటే ఇంకా ఇప్పుడు ఆత్మ ఎగ్జామ్ ఉంది ఇంకా జూలైలో. సో ఇఫ్ సంబడీ ఈస్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, ఇఫ్ దే హావ్ నాట్ టేకెన్ అప్ ఎనీ ఎగ్జామ్, దే కెన్ డెఫినెట్లీ రైట్ దిస్ ఆత్మ ఎగ్జామ్. ఓకే అది ఒకటి. ఇది కాకుండా మేమేం చేస్తామంటే మా క్యాంపస్కి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కాకుండా మా లెవెల్లో కూడా మేము గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళ రైటింగ్ స్కిల్స్ కూడా మేము టెస్ట్ చేస్తాము. ఓకే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి ఏమవుతుందంటే మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి సో దే ఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ రైటింగ్ ఎట్ లెంగ్త్. సో మేము ఆ రైటింగ్ స్కిల్స్ కూడా టెస్ట్ చేస్తామన్నమాట. సో అలా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి ఏంటంటే దే విల్ అండర్స్టాండ్ ఎలాంటి స్కిల్స్ ఉంటే మా కాలేజ్ లో జాయిన్ అవ్వచ్చు అని. సో కమ్యూనికేషన్ ఒకటి, కాన్ఫిడెన్స్ ఒకటి, ప్లస్ రైటింగ్ స్కిల్స్. సో ఇవన్నీ మేము వాళ్ళకి టెస్ట్ చేస్తాం అనమాట, అపార్ట్ ఫ్రమ్ ది నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్. ఓకే ప్రొఫెసర్ ఎం అనిల్ రమేష్ గారు, సో మీ వర్షన్ ఎలా ఉంది? సో అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి, సో మీ స్పెషాలిటీ ఏంటి ఇన్స్టిట్యూట్? మా స్పెషాలిటీ ఏంటంటే ఐ ఫీల్ దట్ వీఆర్ ఆల్మోస్ట్ డెడికేటెడ్ టు ఎడ్యుకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ రాజలక్ష్మి మేడం అయినా లాస్ట్ 12 years, నేను 11 years. Faculty has been very loyal. Students also have been very, very good to the institute. For example, I would say 60% of the students who admitted get from referral. అంటే వేరే స్టూడెంట్ రికమెండ్ చేస్తాడు, ఈ కాలేజ్ మంచిది, ఫీజు ఆర్ రీజనబుల్, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే మీరు పే చేసిన ఫీజు విత్ ఇన్ 1 year ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్. అంటే వీ ఆల్ డూ ఏ హార్డ్ వర్క్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అవకేషన్స్. అవర్ థింగ్ ఈస్ టు సీ దట్ ద స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ వెరీ వెల్.
and not only place very well, we are crafting careers anamata. It is not simply placement. We have to show them how they have to survive in this rapidly changing world for the next 40 years. ఓకే So whenever they want, they can always come back for us. It's a Shivashivani family. ఓకే సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజలక్ష్మి గారు, అలాగే అనిల్ రమేష్ గారు. ఇట్స్ Thank రియలీ you. నైస్ టాకింగ్ టు యూ. లైక్ డిగ్రీ స్టూడెంట్స్ కి మాత్రం ఫుల్ గా క్లారిటీ వచ్చేసి ఉంటుంది, లైక్ ఎంబీఏ కోర్సెస్ గురించి, అలాగే ఎగ్జామ్స్ గురించి అండ్ ప్లేస్మెంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో జాయిన్ అవుతే ఎలాంటి ప్లేస్మెంట్స్ అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి టార్గెట్ కెరియర్స్. కీప్ వాచింగ్ iNews. మీతోనే మీ వెంటే.